కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. చుట్టూ సమస్యలు ఉంటూనే ఉంటాయి, కానీ వాటిని ఎలా డీల్ చేస్తున్నామనేదే ముఖ్యం. ప్రాబ్లమ్ని ఫోకస్ చేస్తే అక్కడే ఆగిపోతాం. అదే సొల్యూషన్ వైపు ఆలోచిస్తే పరిస్థితి మేబీ ఇంకోలా ఉంటుంది. అసలు అలాంటిదేమీ లేకుండా సింపుల్గా సాల్వ్ చేసుకుంటే, ఇప్పుడు జాన్వీ కపూర్ చేస్తుంది కూడా అదేనా? ఇక్కడ సపోర్ట్ కోసం శ్రీదేవి పేరు వాడుకుంటున్నారా? పరమసుందరి మూవీలో నటించడానికి మలయాళం అమ్మాయిలు దొరకలేదా? జాన్వీని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటూ ఈ మధ్య హాట్ గా దుమారం రేగింది. దాని గురించి లేటెస్ట్ గా స్పందించారు జాన్వీ కపూర్. ఈ నెల 29న విడుదల కానుంది పరమసుందరి. మూవీ ప్రమోషన్లలో భాగంగా మలయాళం గురించి ఓపెన్ అయ్యారు జాన్వీ. తాను మలయాళీ కాదన్నారు. తన తల్లి కూడా మలయాళీ కాదన్నారు. అయితే మలయాళ సినిమాల పట్ల, కేరళ పట్ల తమకు అమితమైన గౌరవం, ఇష్టం ఉన్నాయన్నారు. ఈ సినిమాలో తాను మలయాళీగాను, తమిళ పొన్నుగాను కనిపిస్తానని చెప్పారు జాన్వీ. తన గురించి చెప్పండి ఓకే. తన తల్లి శ్రీదేవిని కూడా ఈ ఇష్యూలోకి తీసుకొచ్చి మాట్లాడటంతో సౌత్లో ఏం చెబితే సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుందో జాన్వీకి చక్కగా అర్థం చేసుకున్నారని అంటున్నారు నెటిజన్లు. దేవర తర్వాత జాన్వీ మూవీస్ కోసం వెయిట్ చేస్తున్న వారికి పరమసుందరి మంచి ట్రీట్ అవుతుందంటున్నారు మేకర్స్.